టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఉండి రాజకీయం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో వెస్ట్ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికలు వైసీపీ హవా కొనసాగిన ఉండిలో మాత్రం పసుపు జెండా రెపరెపలాడింది. దీన్ని బట్టి చూస్తే టీడీపీకి ఉండి కంచు కోటని చెప్పనక్కర్లేదు. అయితే అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఫ్యాన్స్ పార్టీ పలు చోట్ల నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మారుస్తూ వచ్చింది. గతంలో నియమించిన గోకరాజు రామరాజును పక్కన పెట్టి ఉండి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహారాజును తాజాగా మళ్లీ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో వైసీపీ శ్రేణులో మళ్లీ ఉత్సాహం పెరిగింది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉండికి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరు ప్రకటించారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇదే నియోజకవర్గం నుంచి వేటూరి వెంకటశివ రామరాజు అవకాశం దక్కుతుందని ఆయన సన్నిహిత వర్గం భావించి భంగపడింది. ఆయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే శివరామరాజు 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే అందరి అనుమానాలు పటాపంచులు చేస్తూ చంద్రబాబు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంతెన రామరాజు పేరు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో 2 వర్గాలుగా ఉన్న టీడీపీ శ్రేణులు ఉలిక్కి పడట్లు అయింది. అయితే మంతెన వర్గం మాత్రం ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నాయి. మరోపక్క ఉండి నుంచి అధికార పార్టీకి వైసీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీడీపీ కంచకోటను బద్దలు కొట్టేందుకు బలమైన నాయకుడిని దింపాలని వైసీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత ఇన్ఛార్జ్ పీవీఎల్ ను కూడా బరిలోకి దింపే అవకాశం ఉందని పొలిటికల్ టాక్. మరోపక్క మళ్లీ వైఎస్ షర్మిల హస్తంపాటి పగ్గాలు అందుకున్నాక కాంగ్రెస్ శ్రేణులు కూడా రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఆ పార్టీ కూడా ఉండి ఎన్నికలో నామినేషన్ వేసే దాఖలాలు ఉన్నాయని వినికిడే. మొత్తంగా అధికార ప్రతిపక్షం నుంచి ప్రధాన పోటీ ఉన్నప్పటికీ త్రిముఖ పోరు ఉండిలో తప్పదనేది పొలిటికల్ టాక్. చూద్దాం మరి టీడీపీ కంచకోటను ఫ్యాన్స్ పార్టీ బద్దలు కొడుతుందా, లేకపోతే టీడీపీ తన విజయ పరంపరను కొనసాగిస్తుందో చూడాలి మరి.